కాని ప్రయత్నించి చూచెదను. మొదటిది సర్పము. సర్పము దేన్ని హరింపగలదు? మారుతమును. మరి మారుతము దేని కొరకు వచ్చును? పరిమళము కొరకు వచ్చును. మరి అట్టి పరిమళము దేని యందుండును? పుష్పాదుల యందు. కావున పెట్టెలోని వస్తువు పుష్పాదుల్లోనిది కావలేదు. ఇక రెండవది సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు దేన్ని హరింపగలదు? తుమ్మెదను. తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు వచ్చును. మరి అట్టి మకరందము దేని యందుండును? పుష్పాదుల యందే. కావున పెట్టెలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదుల్లోందే కావలేను. ఇక మూడవది శివుడు. శివుడు ఎవరిని వారింపగలడు? మన్మధుని. మన్మధునికి ఇష్టమైన పుష్పములు అరవిందము, అశోకము, చూతము, నీలోత్పలము, నవమల్లికము. కావున పెట్టెలోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి అయి ఉండవలేను. ఇక నాలుగవది రాహువు. రాహువు పుష్పము. రాహువు ఎవరికి శత్రువు? సూర్యునకు. సూర్యునకు ఇష్టమైన పుష్పము